హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ప్రపంచానికి మరో ఉదయాన్ని ప్రసాదించడానికి సూర్యుడు తూర్పున ఆయుత్తమవుతున్నాడు. జయదేవ్ బద్ధకంగా కళ్ళు తెరిచాడు. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు మండుతున్నాయి. అంతలో కింద కలకలం వినిపించింది. కిటికీలోంచి తొంగి చూశాడు. ఉబ్బసం. ఇంటి ఓనర్ మనవరాళ్ళు ఊరి నుంచి వచ్చినట్టున్నారు. పెద్ద గొంతుతో మాట్లాడుకుంటున్నారు. అతడు తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కానీ నిద్ర పట్టలేదు. లేచిపోయాడు. 8:30 అవుతూ ఉండగా వారు బిలబిలమంటూ అతడి గదిలోకి ప్రవేశించారు. మొత్తం 4 అమ్మాయిలు. ఫైనల్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. మీరు హిప్నటైజ్ చేస్తారటగా, అమ్మమ్మ చెప్పింది అని హిందీలో ఒక అమ్మాయి. మాకు నేర్పరు, 15 రోజులు ఉంటామిక్కడ అంది. అందరిలోకి చిన్నమ్మాయి పైజమా కుర్తా వేసుకున్నది. సెలవులా అడిగాడు. కాదు, టోర్నమెంట్స్ అంది పెద్దమ్మాయి. మా కాలేజీలో జూనియర్స్ రన్నింగ్ ఛాంపియన్స్ నేను. ఫాతిమా, షీలా ఖోఖో, పెద్దక్క బ్యాడ్మింటన్. అందరిలోకి చిన్నపిల్లలా ఉన్న అమ్మాయి గడగడా చెప్పేసింది. నీ పేరు? పెద్దమ్మాయిని అడిగాడు. రజియా. ప్రక్కనే ఉన్న పుస్తకాన్ని కెలుపుతున్న ఫాతిమా మాకు హిప్నటిజం నేర్పరు అంది. నేర్పక్కర్లేదు, మీ కళ్ళల్లోనే ఉంది ఆ శక్తి అన్నాడు జయదేవ్ నవ్వుతూ. నలుగురు సిగ్గుపడ్డారు. ఇంతలో ఉబ్బసం ఇంటి ఓనరు కంఠం కింద నుంచి వినబడింది. క్యా సతా రహే హై సుబే సుబే అంకుల్ కో నీచే ఆజావ్. ఏం గొడవ చేస్తున్నారు పొద్దున్నే అంకుల్ దగ్గర? క్రిందకి రండి. నలుగురు వచ్చినంత వేగంగా కిందకి పరిగెత్తారు. ఆఖరి పిల్ల మాత్రం మెట్లు దిగుతూ ఆగి వెనక్కి తిరిగి నాలుక బయట పెట్టి వెక్కిరించి పరిగెత్తింది. జయదేవ్ నవ్వుకుంటూ రేడియో ఆన్ చేసి స్నానానికి వెళ్ళాడు. 10 గంటల ప్రాంతంలో పెద్దమ్మాయి రజియా వచ్చింది పైకి. మీరు డాక్టర్ కూడానా? ఏం కావాలి? ఇంజెక్షన్ ఒకటి చేయాలి. చేస్తారా? ఎవరికి? నాకే. తీసుకురా, చేస్తాను. ఆమె కిందకి వెళ్ళి తీసుకొచ్చింది. ఈ లోపల సిరంజి కడిగి నీడిల్ సిద్ధం చేశాడు. ఎంత ఇంజెక్ట్ చేయాలో ఆమె చెప్పింది. మందు సిరంజిలోకి ఎక్కిస్తూ నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావుగా, ఎందుకు ఇంజెక్షన్ అన్నాడు. ఆమె కొద్దిగా సిగ్గుపడుతూ టోర్నమెంటు వారం రోజులు అని కొద్దిగా ఆగి ఇబ్బంది పెట్టకుండా ఆమెకి ఇంజెక్షన్ ఇస్తూ ఏమిటి దీని పేరు అన్నాడు. ప్రొగైనాన్. ఇంజెక్షన్ ఇవ్వడం పూర్తి చేస్తున్న జయదేవ్ మధ్యలో ఆగిపోయాడు. ప్రొగైనాన్. ఎక్కడ విన్నాడు ఆ మాటని? అతడి మెదడులో హోరు మొదలైంది. జ్ఞాపకం రావాలి. అతి ముఖ్యమైన మనసు చెప్తోంది. ప్రో. ఎవరు వాడారు ఆ పదాన్ని? వెంకట్ కదూ. ఇంజెక్షన్ ఇస్తూ అతడి ఆలోచనలు గతంలోకి వెళ్ళినాయి. మీరు చేస్తున్న ఇంజెక్షన్ ఏమిటో చూసుకున్నారా అని తులసి అన్న మాటలు జయదేవ్ కొద్దిగా జ్ఞాపకం వచ్చాయి. అతడు బయట గదిలోంచి విన్న సంభాషణ. ప్రొగైనాన్ గురించి నీకెలా తెలుసు? వెంకట్ అడిగాడు. క్రికెట్ మ్యాచ్ గురించి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకెళ్లేవాళ్ళం, తులసి అన్నది. ఆ మాటతో వెంకట్ సారీ చెప్పి వేరే ఇంజెక్షన్ ఇస్తూ అన్న మాటలు. సారీ 2 ప్రోతో మొదలవటంతో పొరపాటు పడ్డాను అని. జయదేవ్ రజియాని అడిగాడు. ఇలా పీరియడ్ని ఆలస్యం చేసే ఇంజెక్షన్లు ఇంకా ఉన్నాయా? ఉంది. ప్రొల్యూటన్ అని ఇంకోటి ఉంది. ఆమె మాటలు పూర్తి కాలేదు. జయదేవ్ చేతిలోంచి సిరంజి జారిపోయింది. ప్రొల్యూటన్, ప్రొగైనాన్ 2 ప్రోతో మొదలైనవే, కానీ 2 ఒకే దానికోసం ఉపయోగించబడినవే. అంటే వెంకట్ పొరపాటు పడలేదన్నమాట. ప్రొగైనాన్ గురించి తులసికి తెలుసు అని అతడు గ్రహించగానే జాగ్రత్తగా తప్పుదిద్దుకుని అదే పని చేసే ప్రొల్యూటన్ ఇచ్చాడు. ఎందుకిచ్చాడు? అతడు మరికి ఆలస్యం చేయలేదు. ఉన్నట్టుండి పరిగెత్తిన జయదేవుని రజియా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. మరో క్షణంలో కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. జయదేవ్ వెళ్లేసరికి వెంకట్ ఇంటి దగ్గర పండిత్ ఉన్నాడు. జయదేవ్, పండిత్ వంతుల ప్రకారం వెంకట్ చర్యల్ని గమనిస్తున్నారు. ఆపరేషన్ 6 ఏమిటో తెలిసే వరకు అలా చేయాల్సిందే అని నిశ్చయించుకున్నారు. జయదేవ్ పండిట్తో తులసి గర్భం విషయం చెప్పలేదు. రాత్రి విశేషాలు ఏమైనా ఉన్నాయా? జయదేవ్ అడిగాడు. లేదన్నాడు పండిత్. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను చూస్తాను అని అతడు పంపించి వెంకట్ ఇంట్లోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు వెంకట్. డాక్టర్, మీరు ఎప్పుడైనా ప్రొల్యూటన్ అనే మందు పేరు విన్నారా? ప్రొల్యూటనా? లేదే. పోనీ ప్రొగైనాను? జయదేవ్ కుర్చీలోంచి లేచి మీరు వాడిన దూది, ఖాళీ సీసాలు ఎక్కడ పడేస్తారు అని అడిగాడు. ఈ కాంపౌండ్లోనే పెరట్లో ఆ మూలలో చూపించాడు.
ఆ మూల చూపించాడు. క్రితం రోజు వర్షానికి అక్కడంతా చిత్తడిగా ఉంది. మోకాళ్ళ మీద కూర్చున్న కుప్పని వెతకసాగాడు. వెంకట్ కూడా సాయం చేయసాగాడు. దాదాపు అరగంట అయింది. మేఘాలు దట్టంగా పట్టడం వల్ల ఎండగా లేదు. ఇదిగో ఏమిటిది? వెంకట్ సబ్బు పెట్టె ఆకారంలో ఉన్న సెట్ చూపిస్తూ అడిగాడు. చూడగానే దాన్ని గుర్తించాడు జయదేవ్. మస్కిటో రిపెలర్. వెంకట్‌కి తెలియకుండా ఇది అక్కడికి వచ్చిందంటే దాంట్లో కూడా శ్రీనివాస్ పిళ్ళయ్య పాత్ర ఉండి తీరాలి. అతడు దాన్ని పక్కన పెట్టి తిరిగి వెతకడం మొదలుపెట్టాడు. ఇంకో అరగంట తర్వాత దొరికింది ప్రొల్యూటెంట్ బాటిల్. అతడు అప్పుడే ఒక నిర్ణయానికి రాదలుచుకోలేదు. ఇద్దరూ లోపలికొచ్చారు. రిపెలర్‌కి కరెంట్ ప్లగ్ పెట్టి స్విచ్ చేశాడు. దాని తాలూకు పరిణామం ఏదైనా ఉంటే కనబడడానికి ఒక గంట పడుతుంది. తినటానికి ఏదైనా ఉందా? ప్రొద్దుట్నుంచి ఏమీ తినలేదు. జ్ఞాపకం వచ్చి అడిగాడు వెంకట్. లోపలికి వెళ్ళి బ్రెడ్, జాము తీసుకొచ్చాడు. ఈ లోపుల ఏం చేయాలో తోచక జయదేవ్ వెంకట్ తాలూకు రిఫరెన్స్ పుస్తకాలు తీసి చూడటం మొదలుపెట్టాడు. అతడికి మొదట కనిపించింది రామానంద ఫోటో. చైనీస్ ఆకుపంచర్ తాలూకు వివరణ. అతడిది అది ఆకర్షించకపోవటానికి గాను దాని మీద ఇదంతా బోగస్, నేను నమ్మను అన్న పెన్సిల్‌తో రాసిన అక్షరాలు చూసి అతడు దానికి ప్రాముఖ్యతనిచ్చాడు. ఆ చేతి వ్రాత తులసి అంటే మానవాతీత శక్తి ఏదో ఉంది అనే భావం తులసి మనసులో ఇమిడేలా చర్చ జరిగిందన్నమాట. అందుకే స్కిజోఫ్రెనియాలో ఆమె దేవుడు ఉన్నాడు, లేడు అన్నది వివరణ పట్ల పరస్పర విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టాడిందన్నమాట. జయదేవ్ ఆలోచనల్లో ఉండగా వెంకట్ బ్రెడ్ తెచ్చాడు. ప్రైమల్ థెరపీ అంటే ఏమిటి? జయదేవ్ అడిగాడు. దాని సంగతి ఇప్పుడెందుకు? చాలా రోజుల క్రితం మీరు తులసికి అలా ట్రీట్ చేస్తూ ఉండగా నేనొచ్చి ఏమిటిది అని అడిగాను. మీరు చెప్పారు. రోగిని ఒక విధంగా బలహీనపరిచి అతన్ని వాదన ద్వారా నిస్సహాయాన్ని చేస్తే మనసులోని అంతర్లీనమైన భావాలు బయటపడతాయి. దానినే ప్రైమరీ థెరపీ అంటారు. తులసిని అలా ప్రశ్నించినప్పుడు ఆమె ఏవైనా వ్యతిరేక భావాలు వెలిబుచ్చిందా? వెంకట్ ఆశ్చర్యపోయి తులసికి ప్రైమరీ థెరపీ ఇవ్వలేదే నేను అన్నాడు. జయదేవ్ ఆ మాటలకు విస్తుబోయాడు. వెంకట్ మెదడు రెండుగా విడిపోయి ఉందన్నమాట. ఒకటి పిళ్ళై కంట్రోల్లో ఉంది. తులసికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఆ భాగమే చేసింది. వెంకట్‌కి ఏదీ జ్ఞాపకం లేదు. జయదేవ్ ముందుకు వంగాడు. డాక్టర్ ఆలోచించండి, ఎలాగైనా గుర్తు తెచ్చుకోండి. ఒక అమ్మాయి జీవితం మీ మీద ఆధారపడి ఉంది అన్నాడు బ్రతిమాలుతున్నట్టుగా. వెంకట్ నుదురు పట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని కొంచెం సేపు ఆలోచించి తల విదిలిస్తూ లేదు, ఏమీ జ్ఞాపకం రావడం లేదు అన్నాడు. జయదేవ్ అతడి వైపు దిగులుగా చూశాడు. వెంకట్ నిజాయితీగా తులసి అంటే నాకు ఇష్టమే. కానీ అని ఆపాడు క్షణం. ఆగి నిస్పృహతో లేదు, గుర్తు రావడం లేదు అన్నాడు. ఇంతలో ద్వారం దగ్గర చప్పుడు అవటంతో జయదేవ్ తల తిప్పి చూశాడు. దార్క లోపలికొస్తున్నాడు. ఇంకో 8 గంటలు అనుకున్నాడు శ్రీధర్. సాయంత్రం 4 అయింది. ఇంకా 8 గంటల్లో కాశ్మీర తన కూతుర్ని తీసుకెళ్ళబోతోంది. తనేం చేయలేడు. స్నేహితులకు చెప్తే పిచ్చివాడి కింద జమ కడతారు. కూతురి మరణాన్ని ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఏం చేయడానికి లేదా? అతడు నిర్ణయానికి వచ్చాడు. తనే చెయ్యాలి ఏం చేసినా. మరోసారి తులసి గదిలోకి ప్రవేశించి కిటికీ తలుపులు అవి భద్రంగా నిజంగా వేసి ఉన్నాయో లేదో పరీక్షించాడు. తనకే నవ్వు వచ్చింది. కాశ్మీర అంటూ ఉంటే దానికి తలుపులు అడ్డొస్తాయా? అతడు ఫకీర్ ఇచ్చిన విగ్రహం తులసి తల దిండు కింద పెట్టాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళాడు. J&J కన్స్ట్రక్షన్ కంపెనీ అడవుల్లో పనిచేసేటప్పుడు రక్షణ కోసం ఇచ్చిన రివాల్వర్ పెట్టె అడుగు నుంచి తీశాడు. సైలెన్సర్ ఉన్న రివాల్వర్ అది. శుభ్రం చేయడం ప్రారంభించాడు. దార్క చాలా తొందరలో ఉన్నాడన్న విషయం అతడి మొహం చూస్తూనే తెలుస్తోంది. అతడికి చెక్క మేకులు దొరకలేదు. క్షుద్రశక్తులు ఆవహించి ఉండే వస్తువుల్లో ఇనుము ఒకటని శాస్త్రం చెబుతుంది. అవి దొరికాకే వాటిని శుభ్రపరిచి పూజించాలి. అదంతా అయ్యే పనేనా అని అతడు దిగులుగా ఉన్నాడు. అతడు ఆ దిగులుతోనే ఉత్తరం రాసి కవర్లో పెట్టాడు. ఏమిటిది? జయదేవ్ అడిగాడు. ఈ చిన్న సాయం చేయండి బాబు, దాన్ని తులసికివ్వండి వెనుదిరుగుతూ అన్నాడు దార్క. అతడు వెళ్ళిపోతుంటే జయదేవ్కి ఫ్లాష్లా తట్టింది ఆలోచన. నీతో ఒక 10 నిమిషాలు పని ఉంది, కాదనుకు ప్లీజ్ అన్నాడు. నిజానికి దార్క చాలా తొందరలో ఉన్నాడు. అయినా జయదేవ్ మాట కాదనలేకపోయాడు. దార్క ఒప్పుకోగానే జయదేవ్ టేప్ రికార్డర్ ఒకటి తెప్పించాడు. 10 నిమిషాల పాటు దార్క మాటలు రికార్డ్ చేయబడ్డాయి. ఆ తర్వాత దార్క వెళ్ళిపోయాడు.
రాత్రి 9 కావస్తోంది. ఈదురుగాలులు రివ్వున వీస్తోంది. అప్పటికే ఆకాశం నిండా దట్టంగా మేఘాలు క్రమ్మినాయి. తులసి తన గదిలో గాఢమైన మత్తులో ఉంది. దాదాపు 10 గంటల నుంచి ఆమె అలాగే ఉంది. డాక్టర్ని పిలవటానికి కానీ, తులసిని ఆ గదిలో నుంచి కదపడానికి కానీ శారద ఒప్పుకోలేదు. శ్రీధర్ కూడా ఆమెతోనే ఏకీభవించాడు. అయితే దార్కా క్రితం రోజు తెల్లవారుజామున వేసిన బంధాల గురించి శ్రీధర్తో శారద చెప్పలేదు. 9:30 కావస్తూ ఉండగా అబ్రకదబ్ర శ్రీధర్ ఇంటికొచ్చాడు. వారిద్దరూ ఎక్కువసేపు మాట్లాడుకోలేదు. టెన్షన్తో ఇద్దరు చెరో కుర్చీలో కూర్చున్నారు. శ్రీధర్ ప్రక్కన ఆస్ట్రీలో సిగరెట్ పీకలు నిండి ఉన్నాయి. దాని పక్కనే రివాల్వర్ మెరుస్తోంది. దార్కా వెళ్ళిపోయాక వెంకట్ని కుర్చీలో కూర్చోబెట్టాడు జయదేవ్. టేప్ ప్రారంభించాడు. శ్రీనివాస్ పిళ్ళై ఫ్రీక్వెన్సీలో దార్కా కంఠం వినిపించింది. మాండవ్య తీరం నుండే వెలుగుతున్నది కిరణమణి అని పాటలా సాగింది. ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? నేను పనిచేసే ఆసుపత్రిలో గోడ మీద ఎవరో వ్రాశారది. ప్రతిరోజు చూస్తూ ఉండేవాణ్ణి. ఎందుకో రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరగసాగింది. వాటిని కంటతా పట్టాను. జయదేవు నిస్పృహతో తల విదిలించాడు. అతడికి కావలసింది ఆ వాక్యాల చరిత్ర కాదు. ఆ మాటలు వెంకట్ స్లిప్ట్ పర్సనాలిటీలో రెండో మనిషి ఆలోచనల్ని, చర్యల్ని బహిర్గతం చేయాలి. ఈ లోపల టేప్ కొంచెం ముందుకు జరిగింది. మళ్ళీ మాండవ్య తీరంలో అని వినిపించింది. ఆపరేషన్ 1 అని వినిపించింది. జయదేవ్ ఆశగా చూశాడు. వెంకట్ కళ్ళు మూసుకునే ఉన్నాడు. చలనం లేదు. మళ్ళీ కొంచెంసేపు నిశ్శబ్దం. తరువాత ఆపరేషన్ 2, ఆపరేషన్ 3, ఆపరేషన్ 4. వెంకట్ పెదవులు అస్పష్టంగా కదలడం చూసి చప్పున టేప్ రికార్డర్ వెనక్కి తిప్పాడు. దార్కా కంఠం పిళ్ళై ఫ్రీక్వెన్సీలో వినిపించింది. మాండవ్య తీరంలో ఆపరేషన్ 4. జయదేవ్ చెవి వెంకట్ నోటి దగ్గరగా ఆంచి విన్నాడు. పెంటదాల్ అని వినిపించింది. జయదేవికి శారద మాటలు గుర్తుకొచ్చాయి. తులసికి పెంటదాల్ ఇచ్చినప్పుడు సదానంద చక్రవర్తి కలలోకి వచ్చాడని చెప్పింది. అతడు ఆకాశంలో ఉన్నాడట. అది చెప్పాక డాక్టర్ నన్ను కొంచెం బయట కూర్చుంటారా అని అడిగాడు. ఆ తర్వాత తులసికి ఆయనకి మధ్య సంభాషణ నేను సరిగ్గా వినలేదు. నీ ఆరోగ్యం బాగలేదా అనడం మాత్రం వినిపించింది. జయదేవ్ వెంకట్ చేయి దగ్గర నెమ్మదిగా అడిగాడు. పెంటదాల్ ఇచ్చినప్పుడు తులసి ఏం చెప్పింది? ఇది ఫ్రెండ్స్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.